హలో ఎవ్రీవన్. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ దిస్ ప్యాటర్న్. ఇక్కడ మీకు ఏదైతే కనిపిస్తుందో ఈ ప్యాటర్న్ ని ఈరోజు మనం ప్రింట్ చేయబోతున్నాం. ఇంతవరకు మనం ప్రింట్ చేసిన ప్యాటర్న్స్ అన్ని కూడా అప్వర్డ్ డైరెక్షన్ లో ప్రింట్ చేసాం. కాకపోతే టుడే సెషన్ లో మనం ప్రింట్ చేస్తున్న ఈ ప్యాటర్న్ వచ్చి మనం డౌన్వర్డ్ డైరెక్షన్ లో ప్రింట్ చేయబోతున్నాం. ఓకే. సో ఇప్పుడు దీనికి లాజిక్ ఎలా అండ్ విజువలైజేషన్ ఎలా చేయాలి అని చెప్పి చూద్దాం. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియోస్ కనుక చూస్తే యూ కెన్ గెట్ అన్ ఐడియా. అంటే అక్కడ మనం ప్యాటర్న్ ఎలా ప్రింట్ చేసాం, రోస్ అండ్ కాలమ్స్ ని ఎలా తీసుకోవాల్సి వచ్చింది అండ్ దాన్ని ఎలా మనం విజువలైజ్ చేసామనే ఒక ఐడియా అయితే మీకు వస్తుంది. సో ఒకసారి మీరు అవి రిఫర్ చేసిన తర్వాత ఈ వీడియో చూస్తే యూ కెన్ గెట్ అన్ క్లియర్ ఐడియా. ఓకే. సరే, క్లాస్ ప్యాటర్న్ పబ్లిక్ స్టాటిక్ void main of string or guess of. యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే నేను చెప్పా స్కానర్ క్లాస్ అనేది తీసుకోవాలి అని చెప్పి. సో యూజర్ దగ్గర నుంచి మనం ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అంటే వాడిచ్చిన ఇన్పుట్ ని మనం కలెక్ట్ చేసుకోవాలి అంటే వి నీడ్ టు యూజ్ ది స్కానర్ క్లాస్. ఓకే. ఆ స్కానర్ క్లాస్ ని మనం వాడుకోవాలి అంటే నేను చెప్పాను, మనం ఏమని చెప్పాం, ఒక లైబ్రరీని యూజ్ చేస్తాం, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్కానర్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఆస్ట్రిక్ అన్నా పెట్టచ్చు. సో మీరు ఆస్ట్రిక్ పెట్టారనుకోండి, సారీ స్టార్ పెట్టారనుకోండి, మీకు ఏమవుతుంది, స్టార్ పెట్టగానే ఇక్కడ యూటిల్ డాట్ స్టార్ అని పెట్టగానే అది యూనివర్సల్ సెలెక్టర్, మనకి ఏంటంటే అన్ని ప్యాకేజెస్ ఒకేసారి లోడ్ అయిపోతాయి. ఓకే. సో అలా కాదు, ఓన్లీ నాకు స్కానర్ మాత్రమే కావాలంటే ఇక్కడ స్పెసిఫిక్ గా నువ్వు స్కానర్ ని మాత్రమే పెట్టుకోవచ్చు. తర్వాత స్కానర్ క్లాస్ ని తీసుకొని దానికంటూ నేను ఒక ఆబ్జెక్ట్ ని అయితే క్రియేట్ చేసుకున్నాను. ఓకేనా. సరే, ఇప్పుడు నుంచి ఇంట్ ఐ కామా జే కామా ఎన్ యూజర్ ని అడుగుదాం. ఏమని అడుగుదాం అంటే హియర్ పైన ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను ఈ డైరెక్షన్ లో ప్రింట్ చేశాం. సో ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి మీరు అబ్జర్వ్ చేస్తే 5 రోస్ ఉన్నాయి. 5 రోస్ ఉన్నాయి కాబట్టి మనకి టాప్ రోలో 5 ఎలిమెంట్స్ ప్రింట్ అయినా, దాని తర్వాత ఒక్కొక్కటి తగ్గుతా వచ్చింది. అవునా. సో ఇక్కడ నేను ఏమని చెప్తున్నానంటే 5 రోస్ ప్రింట్ అవ్వాలని ఎలా తెలుస్తుంది, నేను యూజర్ దగ్గర నుంచి తీసుకున్న, యూజర్ నాకు చెప్పినాడు 5 రోస్ మాత్రమే నాకు కావాలి అని చెప్పి 5 ఇస్తే 5 రోస్. అదే యూజర్ గనక నాకు 6 ఇచ్చాడు అనుకోండి, ఎన్ని రోస్ ప్రింట్ చేస్తా, 6 రోస్ ప్రింట్ చేస్తా. ఓకే. అప్పుడు నాకు టాప్‌లో ఎన్నొస్తాయంటే ఈ రోలో 6 వస్తాయి. దాని తర్వాత 5, దాని తర్వాత 4, దాని తర్వాత 3, దాని తర్వాత 2, దాని తర్వాత 1 అయితే వస్తాయి మనకి స్టార్స్. ఓకేనా. సో ఇక్కడ యూజర్‌ని అడుగుదాం. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్. ఓకే. ఇప్పుడు యూజర్‌ని అడుగుతున్నాం ఎన్ని రోస్ కావాలి అని చెప్పి. యూజర్ మనకు ఒక నంబర్ ఇస్తాడు, ఎంతో అంత ఇస్తాడు. ఆ నంబర్‌ని మనం తీసుకోవాలి. sc డాట్ నెక్స్ట్ ఇంట్ ఆఫ్. సో నేను ప్రీవియస్ వీడియోస్‌లో చెప్పాను నెక్స్ట్ ఇంట్ ఎందుకు వాడతామని, ఒకసారి మీరు అది చూస్తే అర్థమైపోతది. ఓకే. తరువాత ఇప్పుడు రాయండి. ఫస్ట్ రో అంటే ఫస్ట్ లూప్ ఎందుకు రాస్తామంటే ఈ ప్రోగ్రామ్‌లో ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి రాస్తాం. ఈ ప్రోగ్రామ్‌లో ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి, 5 రోస్ ప్రింట్ అవ్వాలి. అంటే యూజర్ ఎంత ఇస్తే అంత వరకు ప్రింట్ అవ్వాలి. యూజర్ గనక 5 ఇస్తే 5, యూజర్ గనక 6 ఇస్తే 6. ఆ యూజర్ ఇచ్చిన నంబర్ దేంట్లో ఉంటుంది, ఎన్‌లో ఉంటుంది. ఓకేనా. రో నంబర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయితుంది, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో ఇలా చెప్తూ వెళ్లి యూజర్ ఎంతైతే ఇచ్చింటాడో ఎన్‌లో ఎంతైతే ఉంటుందో అక్కడి వరకు వెళ్ళాలి. అంటే ఫస్ట్ రో నుంచి స్టార్ట్ అయ్యి యూజర్ నాకు ఒక నంబర్ ఇస్తాడు 5 అని. 5 అని ఇస్తే 5 వరకు వెళ్ళాలి. లేదా 6 అని ఇస్తే 6 వరకు వెళ్ళాలి అని. ఓకే. ఇలా రాసా. ఒక్కొక్కటి ఇంక్రిమెంట్ అయితా వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడికి ఎంటర్ అయింది. ఈ ఫ్లవర్ బ్రాకెట్‌లోకి ఎంటర్ అయింది అంటేనే అర్థం ఏంటంటే ఇక్కడ మీరు రాసారు గదా, ఈ పర్టిక్యులర్ రో నంబర్‌లో ఉన్నాము అని అర్థం. అంటే ఉంటే ఫస్ట్ రోలో, లేదంటే సెకండ్ రో, లేదంటే థర్డ్ రో, లేదంటే ఫోర్త్ రో, ఇలా ఒక స్పెసిఫిక్ రోలో ఇప్పుడున్నాను కరెంట్ అని చెప్పి చెప్పడం. సో ఇప్పుడు మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవేంటివి? ఇది ఫస్ట్ రో. ఓకే. ఇది సెకండ్ రో. ఇది థర్డ్ రో. ఇది ఫోర్త్ రో. ఇది ఫిఫ్త్ రో. ఇలా మనకి 5 రోస్ ఉన్నాయి. ఓకేనా. ఇప్పుడు ఫస్ట్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి? 5 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. ఓకే. ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి? 5 ఎలిమెంట్స్ ప్రింట్ అవుతున్నాయి. తరువాత సెకండ్ దాంట్లో 4, థర్డ్ దాంట్లో 3, తర్వాత 2, తరువాత 1. అంటే రివర్స్ డైరెక్షన్‌లో ప్రింట్ అవుతాంది అనుకునే దానికన్నా యూజర్ నాకు ఇక్కడ ఇచ్చాడు ఏమని, n = 5 అని ఇచ్చాడు. సో నాకు ఇక్కడ వాల్యూస్ ఎలా ప్రింట్ అవుతాంది, ఫస్ట్ 5 ప్రింట్ అయింది. దాని తర్వాత ఒక్కటి తగ్గింది. దాని తర్వాత ఇంకొకటి తగ్గింది. దాని తర్వాత ఇంకొకటి తగ్గింది. దాని తర్వాత ఇంకొకటి తగ్గింది. సో నేను ఇక్కడ ఏమనుకుంటానంటే n అనుకుంటా. ఓకే. n మైనస్ i అని పెట్టాననుకోండి. n మైనస్ i పెడితే ఏమైతుంది, 5 మైనస్ 1 ఏమైతుంది, 4 అయితుంది. 5 మైనస్ 2 3 అవుతుంది. 5 మైనస్ 3 2 అవుతుంది. 5 మైనస్ 4 1 అవుతుంది. 5 మైనస్ 5 0 అవుతుంది. కాకపోతే మనకేమొస్తుంది, ఇట్లా n మైనస్ i రాస్తే 4, 3, 2, 1, 0 వస్తుంది.
కానీ నాకు ఇవి కాదు గదా! కావాల్సింది. ఏవి కావాలి? 5, 4, 3, 2, 1 కావాలి. సో, కాబట్టి నేనేమంటానంటే +1 అంటాను. +1 అని చేస్తే ఏమైతుంది? ఇక్కడ వాల్యూస్ అన్నీ గూడా మీరు అబ్జర్వ్ చేస్తే 5 వస్తుంది. అంటే 4 + 1 5. 4 సారీ అంతేలే 4 + 1 5, 3 + 1 4, 2 + 1 3, 1 + 1 2, 0 + 1 1. సో, ఇక్కడ మీకు అర్థమైపోయింది. ఏమని అర్థమైంది? n-i +1 చేస్తే నాకు ఆ రోలో ఎన్నైతే ఎలిమెంట్స్ కావాలో అన్ని ఎలిమెంట్స్ అయితే నాకు ప్రింట్ అవ్వడం జరుగుతుంది అని. ఓకేనా? సో, కాబట్టి నేనేం చేస్తానంటే ఫార్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? 1 నుంచి స్టార్ట్ అయ్యి ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి? n-i +1 ఎలిమెంట్స్ అయితే ప్రింట్ అవ్వాలి. సో, j++. సో, ఆ ఎలిమెంట్స్ అన్నీ ఆ స్పెసిఫిక్ రోలో ఎలా ప్రింట్ అవ్వాలి అంటే పక్కన పక్కన ప్రింట్ అవ్వాలి. అవునా? సో, పక్కన పక్కన ప్రింట్ అవ్వాలి అంటే మనం ఏం యూజ్ చేయాలి? ఓన్లీ ప్రింట్ అని మాత్రమే యూజ్ చేయాలి. యూ కాంట్ యూజ్ ది ప్రింట్‌ఎల్‌ఎన్. ఓకే. ప్రింట్ అని యూజ్ చేద్దాం. సో, ఏం ప్రింట్ చేయాలి? స్టార్‌నయితే ప్రింట్ చేయాలి. తర్వాత system.out.println. సో, ఇలా ఇచ్చాను. ఓకే. ఇలా ఇవ్వగానే మొత్తం ఇప్పుడు సెట్. ఏమని సెట్ అంటే సో, ఫస్ట్ యూజర్ దగ్గర నుంచి ఒక నంబర్ తీసుకున్నాం. తర్వాత ఎన్ని రోస్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి i<= 10 రాసుకున్నాం. ఒక స్పెసిఫిక్ రోలో ఎన్ని ఎలిమెంట్స్ ప్రింట్ అవ్వాలి అని చెప్పి j<= n-i+1 కూడా రాసుకున్నాం. అదెందుకు రాసుకున్నామో కూడా నేనిక్కడ చెప్పాను. ఎందుకని చెప్పానంటే మనకి ఎన్ని ఎలిమెంట్స్ కావాలి? ఫస్ట్ దాంట్లో 5 తర్వాత 4, 3, 2, 1 కావాలి. నాకు తెలిసిండే నంబర్స్ ఏంటి? 5 తెలుసు నాకు యూజర్ ఇస్తాడు కాబట్టి. ఏ రోలో ఉంటానో తెలుసు కాబట్టి n-i రాసాను. n-i చేసినా గాని నాకు 43210 వస్తుంది. నాకు కావాల్సిన 43210 కాదు గానీ 54321. అంటే ఒక నంబర్ ఎక్కువ రావాలి కాబట్టి +1 అయితే యాడ్ చేసుకున్నాను. ఓకేనా? దీన్ని ఒకసారి చూద్దాం రన్ చేసి. ప్యాట్రన్ 5.java కంట్రోల్-O జావా సి ప్యాట్రన్ 5. నో ఎర్రర్స్. ఎంటర్ నంబర్ ఆఫ్ రోస్ 6 ఇస్తున్నా. చూడండి ఇక్కడ ఫస్ట్ దాంట్లో 6 తర్వాత 5 దాని తర్వాత 3 దాని తర్వాత 4 దాని తర్వాత 3, 2, 1 ఇలా మనకి డైరెక్షన్‌లో స్టార్స్ అయితే ప్రింట్ అవ్వడం జరిగింది. ఓకే. సో, కాబట్టి మీరేం చేస్తారంటే దీన్నిప్పుడు స్క్రీన్ షాట్ కొట్టుకోండి ఇక్కడి నుంచి. ఈ లాజిక్‌ని స్క్రీన్ షాట్ కొట్టుకొని డైలీ ఒక కోడ్ పెడుతున్నాం గదా! మైట్ బి సమ్ టైమ్స్ ఒక డే మిస్ అవ్వడం గాని అలా జరుగుతుంది. కాకపోతే రెగ్యులర్‌గా అయితే వచ్చేస్తాయి. మీరు ఈ స్క్రీన్ షాట్ తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ కోడ్ మీరేం చేస్తారంటే ఒక చోట రాసుకోండి. మీకు లాజిక్ అనేది సేమ్ ఉంటుంది. మీరు పైథాన్ యూజ్ చేసినా, సి యూజ్ చేసినా, సి++ వాటెవర్ ఇట్ మే బి ఎక్కడ యూజ్ చేసినా మీకు కోడ్ అనేది సేమ్ ఉంటుంది. వే ఆఫ్ రైటింగ్ అనేది డిఫరెంట్ ఉంటది. పైథాన్‌లో మీరు వేరే రకంగా రాయొచ్చు. సింటాక్స్ అనేది మారుతుంది. అంతే కాకపోతే లాజిక్ అనేది ఎక్కడ యూజ్ చేసినా సేమ్ లాజిక్కే ఉంటుంది. సో, లాజిక్ నేర్చుకోవడానికి ట్రై చేయండి. లాజిక్ నేర్చుకునేసారనుకోండి, దాన్ని మీకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్‌లో మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టి కామెంట్ పెడితే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరికి రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దీంట్లో ఇంకా మనకి జేఎస్ క్వెషన్స్ వస్తాయి. రియాక్ట్ జేఎస్ రిలేటెడ్ పెడదాం అనుకుంటున్నాం. దాంతో పాటు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ట్రైనింగ్ ఈ సెషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి వి ఆల్సో నీడ్ యూ గైస్ సపోర్ట్. యూ గైస్ హావ్ టు సపోర్ట్ మీ. సపోర్ట్ చేస్తే ఇలాంటివి ఇంకా కొన్ని అప్‌లోడ్ చేయడానికి వి ఆల్సో గెట్ మోటివేటెడ్. ఓకే. ఓకే. బై బై. టేక్ కేర్.